హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే ప్రోగ్రామ్ పేరు 100 డేస్ 100 ప్రాబ్లమ్స్. ఇది ఎవరి కోసం చెప్పుకుంటున్నాం? త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న ప్రోగ్రామ్. అందులో భాగంగా ఈరోజు డే 73, అంటే ఆల్రెడీ 72 వీడియోస్ కంప్లీటెడ్. ఆ 72 వీడియోస్ మీరు ఫస్ట్ నుండి చూడాలి అనుకుంటే, అంటే డే 1 నుండి చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో, అంటే ఇక్కడ 100 డేస్ 100 ప్రాబ్లమ్స్ అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తారు. డే 1 నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా అటువంటి టైటిల్స్ ఇంకో 4 ఉంటాయి. డే 30 అని, డే 40 అని, డే 50 అని, డే 60 అని. ఓకేనా? వాటిని టచ్ చేస్తే పర్టికులర్గా ఆ డేకి వెళ్తారో అక్కడ నుండి ఆ డేస్ని 1 by 1 చూడొచ్చు. ఓకే, లేదా ఈ వీడియోకి ఎండింగ్లో ప్రీవియస్ వీడియో నెక్స్ట్ వీడియో లింకులనే ఉంటాయి. అంటే ఈరోజు డే 73 కాబట్టి ఎండింగ్లో 72 డే 74 ఉంటుంది. సో అక్కడ నుండి కూడా ఆ వీడియోస్ మీరు చూడవచ్చు. సరే, ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 73. సో మీకు 72 అనే వీడియోలో డే 72లో ఫార్ములాస్, సెమిస్టర్ 2కి సంబంధించిన అన్ని ఫార్ములాస్ చెప్పాను. బట్ స్టాటిస్టిక్స్ అనే చాప్టర్కి సంబంధించి చెప్పలేదు. సో ఈ రోజు నుండి డే 73 నుండి మనం స్టాటిస్టిక్స్ స్టార్ట్ చేయబోతున్నాం. సో దీనిలో ఏ ఫార్ములానైతే యూజ్ చేస్తామో ఆ ఫార్ములాని ఫస్ట్ డీప్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ప్రాబ్లమ్ని చేద్దాం. అక్కడ చేయలేదు, 72లో నేను చెప్పలేదు స్టాటిస్టిక్స్ గురించి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్స్ మీకు కింద ఉంటాయి, ఆన్సర్స్ పైన రాస్తాను, ఎందుకంటే మనకు కన్వీనియంట్ బాగుంటుందన్న ఉద్దేశంతో ఇలా రాసుకున్నాం. సరే, ఇప్పుడు క్వశ్చన్ చూశారంటే, కన్సిడర్ ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ డైలీ వేజెస్ ఆఫ్ 50 వర్కర్స్ ఆఫ్ ఫ్యాక్టరీ, ఫైండ్ ద మీన్ డైలీ వేజెస్ ఆఫ్ వర్కర్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీ బై యూజింగ్ అప్రాప్రియేట్ మెథడ్. ఇక్కడ మీరు అంతా క్వశ్చన్ చదివితే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో క్వశ్చన్లో ఏమన్నా వాల్యూ ఇచ్చారు, ఆ వాల్యూని ఒకసారి చూడండి. క్వశ్చన్లో చూస్తే 50 వర్కర్స్ అని ఇచ్చాడు. సో ఓకే, 50 వర్కర్స్ ఓకే. సెకండ్, ఏం కనుక్కోమన్నాడో తెలియాలి. ఏం కనుక్కోమన్నాడు? మీన్, అంటే మీన్ ఫార్ములా యూజ్ చేయాలి. ఏ మెథడ్ అన్నా చెప్పాడా? మీన్ కంటే మాత్రము మీన్ని 3 మెథడ్స్లో చెప్తాం. మీకు చెప్పాను ఆల్రెడీ, డైరెక్ట్ మెథడ్ అని. డే 72లో టైప్స్ చెప్పానులేండి, ఏ టైప్ ఉంది. సెకండ్ వన్, ఇది ఫస్ట్ వన్ వచ్చి డైరెక్ట్ మెథడు. సెకండ్ వన్ వచ్చి అజూమ్డ్ మీన్ మెథడ్, అజూమ్డ్ మీన్ మెథడ్. థర్డ్ వన్ వచ్చి స్టెప్ డీవియేషన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. ఓకేనా? ఈ 3 మెథడ్స్ మనకు ఉంటాయి. ఈ మూడిట్లో ఏదన్నా పర్టికులర్గా మెన్షన్ చేశాడా? మెన్షన్ చేయలేదు. అప్రాప్రియేట్ మెథడ్ అన్నాడు, అంటే అదొక మెథడ్ అని కాదు. అప్రాప్రియేట్ మెథడ్ అంటే ఏమంటే మన కన్వీనియంట్ ప్రకారం ఏదైతే సూట్ అవుతుందో దాన్ని యూజ్ చేసి చేయాలి అని అర్థం. ఇక్కడ ఈ 3 మెథడ్స్లోనూ ఏ మెథడ్ అన్నా ఇక్కడ యూజ్ చేసి మనం మీన్ కనుక్కోవచ్చు. ఈ 3 మెథడ్స్లోనూ మీన్ ఏ మెథడ్లో అన్నా కనుక్కోవచ్చు. కానీ బెస్ట్ మెథడ్ అంటే మాత్రం స్టెప్ డీవియేషన్ మెథడ్. టేబుల్ పెద్దదిగా ఉన్నా సరే క్యాలిక్యులేషన్స్ చిన్నవిగా ఉంటాయి స్టెప్ డీవియేషన్ మెథడ్. కాబట్టి ఇక్కడ అదే యూజ్ చేస్తాం. ఎందుకు అది యూజ్ చేస్తామనే కూడా చెప్తా చూడండి. వాల్యూస్ ఇక్కడ పైన ఉండే వాల్యూస్ చూస్తే 500, 100 అబోవ్ ఇచ్చాడు. సో పెద్ద పెద్ద వాల్యూస్. ఒకవేళ కింద అయినా సరే పెద్ద వాల్యూస్ ఉన్నప్పుడు స్టెప్ డీవియేషన్కి వెళ్ళండి, సింపుల్గా అయిపోద్ది. లేదంటే క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ అయిపోద్ది. ఓకేనా? సో ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకుంది స్టెప్ డీవియేషన్ మెథడ్ కాబట్టి ఫార్ములా ఒకసారి చూడండి. స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఫార్ములా మీన్ అంటే ఎక్స్ బార్. ఓకేనా? ఫార్ములా చూడండి, ఏం రాస్తామంటే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ మ్యూఐ బై ఎఫ్ఐ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఓకేనా? లేదా ఇంకొంతమంది దీన్ని ఇంకో రకంగా కూడా రాస్తారు, కన్ఫ్యూజ్ కాకండి.
ఏమంటే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ మ్యూఐ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ హెచ్. ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ అన్నా క్యాపిటల్ ఎన్ అన్నా ఒకటే, గుర్తుపెట్టుకోండి. సిగ్మా ఎఫ్ఐ వాల్యూ ఏంటో ఎన్ కూడా అదే. ఓకేనా? ఇదన్నమాట ఈ ఫార్ములా. దీనిలో ఎఫ్ఐ అంటే ఏం చూడండి, ఇక్కడ ఉండే వాటినంతా మనం ఫస్ట్ రాసుకోవాలి. ఏ అంటే ఏమి, అజూముడు. నెక్స్ట్ డిఐకి ఫార్ములా ఉంటుంది, డిఐ ఎక్స్ఐ మైనస్ ఏ. తర్వాత మ్యూఐకి ఫార్ములా ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. హెచ్ అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ద క్లాస్. ఓకేనా? ఇదన్నమాట స్టెప్ డీవియేషన్ మెథడ్కి ఫార్ములా. సో ముందు మీరు ఫార్ములా నీట్గా రాసుకునేయండి, తర్వాత ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. రాసుకోండి ఫార్ములా నీట్గా. సో నీట్గా రఫ్ చేసుకున్నాం కదా. అయితే దీనికి టేబుల్ తయారు చేసే ముందు జస్ట్ మీరు ఫార్ములా పక్కన నోట్ చేసుకోండి. ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ మ్యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. సో ఇక్కడ ఎఫ్ఐ కానీ క్యాపిటల్ ఎన్ ఏదో ఒకటి వాడండి, రెండు మాత్రం వాడకండి. సరే, దీనిలో ఏదైనా సరే, ఓకేనా, మీన్లో ఏ మెథడ్ అయినా సరే 3 కాలమ్స్ కామన్గా వస్తాయి. ఆ 3 కాలమ్స్ ఏమంటే ఫస్ట్ ఈ 2 రోసే 2 కాలమ్స్గా మారిపోద్ది. చూడండి, ఫస్ట్ ఏమి ఇచ్చాడు, డైలీ వేజెస్ అని ఇచ్చారు. కానీ మీరు ఇక్కడ రాసుకునేటప్పుడు క్లాస్ ఇంటర్వల్స్ అని రాసుకోండి, క్లాస్ ఇంటర్వల్స్. నెక్స్ట్ సెకండ్ కాలం నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇచ్చాడు. సో ఇవి ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏమన్నా ఇంక్రీజింగ్ ఆర్డర్ ఉందా? ఇంక్రీజింగ్ ఆర్డర్ లేదు. కొన్ని ప్రాబ్లమ్స్లో ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి. అప్పుడు ఏం చేయాలో కూడా నేను ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తాను, మీకు ఇబ్బంది లేదు. సో ఇది లేదు కాబట్టి హ్యాపీగా ఫ్రీక్వెన్సీ అని రాసుకో. సో ఫ్రీక్వెన్సీ అంటే ఎఫ్ఐ, ఇది అన్నమాట. సిగ్మా ఎఫ్ఐ అంటే ఇది. నెక్స్ట్ మూడోది క్లాస్ మార్క్. క్లాస్ మార్క్ ఈ 3 మాత్రం కామన్, దేనికి మారదు. 4వ కాడ నుంచి కొన్నిటికి మారుతుంది, కొన్నిటికి మారదు. దీనికి ఏమొస్తుందంటే 4th వన్. సో ఇది ఎక్స్ఐ అనమాట. క్లాస్ మార్క్ అనేది ఎక్స్ఐ అవుతుంది. 4th కాలం ఏమొస్తుందంటే మ్యూ, కాబట్టి మ్యూకి ఫార్ములా రాస్తాం. ఏమని? డిఐ ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. ఇది మ్యూక్ ఫార్ములా. దానికన్నా ముందు డీకి ఫార్ములా రాసిందే ఇంతకు ముందు. సో ఎక్స్ఐ మైనస్ ఏ. సో ఫస్ట్ డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ రాస్తాం. ఆ తర్వాత మ్యూ. చూడండి, ఈ మ్యూ కనుక్కోవాలంటే ఇది ఫార్ములా. అయితే దీని వాల్యూ కనుక్కోవాలంటే ఇది దేని వాల్యూ? డికి ఈక్వల్. కాబట్టి ముందు డిని రాస్తాము, డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. తర్వాత మ్యూ ఫార్ములా రాస్తాము, ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. తర్వాత ఇది వచ్చి ఇక్కడికి వస్తుంది కాబట్టి ఎఫ్ఐ మ్యూఐ వస్తుంది. ఓకేనా? ఎఫ్ఐ మ్యూఐ. ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి. సో ఫస్ట్ది ఇవే కాబట్టి హ్యాపీ. 50 500 మైనస్ 520, 520 మైనస్ 540, 540 టు 560, 560 టు 580, 580 టు 600. ఇది నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అంటే ఇది ఏమది? 12, 14, 8, 6, 10. ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ వేస్తామో వెంటనే టోటల్ వేసేయండి. ఈ టోటల్ ఎగ్జాక్ట్గా 50 రావాలి. 50 ఎలా రావాలంటే క్వశ్చన్లో చెప్పారు చూడండి, 50 వర్కర్స్. ఇది నెంబర్ ఆఫ్ వర్కర్సే కదా, నెంబర్ ఆఫ్ వర్కర్స్ టోటల్ చేస్తే ఈ 50 వర్కర్స్ రావాలి. సో ఒకసారి చెక్ చేసుకుంటాం. 2, 6, 4, 6, 6, 8, 14, 14, 6, 20. సో 2, 0, 1, 1, 2, 2, 1, 3, 3, 2, 5 సరిపోయింది. కరెక్ట్. ఇది ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ క్రాస్ మార్క్ అంటే ఏం లేదు,
ఈ రెండు యాడ్ చేయడం 500 ప్లస్ 520/2 చేయడం. యాడ్ చేస్తే 1020 వస్తుంది, బై 2 చేస్తే 510 వస్తుంది. ఫస్ట్ది క్యాలిక్యులేషన్ కంపల్సరీ చేయాల్సిందే. సెకండ్ దాని నుంచి అవసరం ఉండదు. ఎలా అంటే చెప్తా చూడండి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది ఈ రెండిటికి చూడండి, 20 ఉంటుంది. ఆ 20 దానికి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 530, మళ్ళీ 20 యాడ్ చేస్తే 550, మళ్ళీ 20 యాడ్ చేస్తే 570, మళ్ళీ 20 యాడ్ చేస్తే 590. వేసేసి గమన అయిపోకండి. వేసిన తర్వాత ఒకసారి లాస్ట్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ తప్పు చేసి ఉంటే మనం అది కరెక్ట్ అయిపోతుంది. సో ఈ రెండు యాడ్ చేస్తే 0, 8 to 11, 11,080 బై 2 చేస్తే 2 1 0, 2 5 0, 10, ఇంకా 1 2 9 0, 2 0. సో వచ్చింది కాబట్టి కరెక్ట్ మనం చేసింది. ఇలా చెక్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. మనకు వచ్చేసి కదా అనుకోకూడదు, ఒకసారి ఎప్పుడు చెక్ చేసుకో. నెక్స్ట్ ఇది అయిపోగానే ఏని ఐడెంటిఫై చేయండి. చూడండి దీనిలో ఏ ఉంది, ఎక్స్ఐ మనకి తెలిసిపోయింది, ఏ తెలియదు. ఏ ఎలా తెలుస్తుందంటే వీటిలో మిడిల్లో ఏది ఉంటే అదే ఏ. సో మిడిల్లో ఏముంది ఇది. సార్ ఒకవేళ మిడిల్లో ఏ 2 వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేదనుకోండి, ఇక్కడ 4 వస్తాయి, అప్పుడు ఈ 2 మిడిలే. అప్పుడు చాయిస్ మీ ఇష్టం, ఏదన్నా ఏ తీసుకోవచ్చు. సరే ఏ తీసుకున్న తర్వాత సింపుల్గా మీరు ఏం చేస్తారంటే దీనికి ఎదురుగా 0 వేసాం. ముందు టేబుల్ వేసుకుంటాను, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. టేబుల్ కానీ వేసేసానంటే మీకు క్లియర్గా ఉంది. సో టేబుల్ వచ్చేసింది, హ్యాపీ. ఇంకా కూర్చోండి, 0 పెట్టాం కదా ఏకి ఎదురుగా. సో ఇక్కడ డిఫరెన్స్ 20 కదా యాడ్ చేసాం, ఆ 20ని 0కి యాడ్ చేయండి 20, మళ్ళీ 20 యాడ్ చేస్తే 40. సో ఇక్కడ ఏదైతే వస్తుందో పైకి నెగిటివ్, -20 -40, ఇంకోటి ఉంటే -60, అలా అనమాట. సో తర్వాత ఏం చేయాలి, ఈ 0కి ఎదురుగా మళ్ళీ 0 పెట్టుకొని 20 టేబుల్ వచ్చా, 20లో 20 ఎప్పుడు వస్తుంది, 20 టేబుల్ ఎందుకు తీసుకుంటానంటే ఈ గ్యాప్ 20. సో ఆ 20 అనేది మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ ఇక్కడ 20 యాడ్ చేసుకుంటాం, మళ్ళీ ఇక్కడే 20 యూజ్ చేస్తాం, మళ్ళీ 20 వరుసగా 3 టైమ్స్ యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు 20 టేబుల్లో 20 ఎప్పుడు 1s, మళ్ళీ 20 ఎప్పుడు 2s, పైకి నెగిటివ్ -1 -2. ఇంకా అయిపోయింది, ఇంకా మల్టిప్లికేషన్ లాస్ట్ అంతే. చూడండి FI μi అంటే సెకండ్ కాలం FI, μi అంటే ఇప్పుడు చేసింది. ఈ రెండు మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఈ 0కి ఎదురుగా ఉండే 0నే, దాన్ని చేయాల్సిన పనే ఉండదు. నెక్స్ట్ చూడండి 6 1s 6, 10 2s 20. నెక్స్ట్ 0 పైన 14 1s 14, మైనస్ ఉంది కాబట్టి -14. నెక్స్ట్ 12 2s 24, మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేయాలి, 0 పైన ఉండేవంతా ఒకసారి యాడ్ చేసుకోండి. ఈ 2 యాడ్ చేస్తే ఎంత -38 వస్తుంది, ఈ 2 యాడ్ చేస్తే 26. సో ఈ రెండింటికి డిఫరెన్స్ చేస్తాం, అంటే ఒక దానిలో నుండి ఇంకో దాన్ని సబ్ట్రాక్షన్ చేస్తాం. ఇలాగే చేసేయచ్చు. చేస్తే అంత 12. సో దీనికి 12. బిగ్గెస్ట్ 38, దాని సింబల్ నెగిటివ్, ఈ 2 నెగిటివ్ కదా కాబట్టి నెగిటివ్. సో దీనికి కూడా నెగిటివ్ సింబల్ వస్తుంది. ఓకేనా. ఇది కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా వచ్చేస్తుంది. అంతే, టేబుల్ అయిపోయింది. మరి ఏం చేయాలి నెక్స్ట్, ఇప్పుడు ఫార్ములా రాయాలి. ఇంతకుముందు మీకు చెప్పింది ఫార్ములా గురించి ఎక్స్ప్లెనేషన్, అది ఆన్సర్లో ఫార్ములా కాదు. ఆన్సర్లో ఎక్కడ రాస్తామంటే టేబుల్ రాసి టేబుల్ కింద ఫార్ములా రాయాలి. ఓకేనా. సరే, నేను ఇప్పుడు ఇది రఫ్ చేసుకొని ప్రాబ్లం స్టార్ట్ చేస్తాను. ముందు ఇది టేబుల్ నీట్గా నోట్ చేసుకునేయండి. సో ఇక్కడ రఫ్ చేసుకునేసా. ఇప్పుడు ఫార్ములా గురించి రాస్తాం. ఏం ఫార్ములా, స్టెప్ డీవియేషన్ మెథడ్ కదా కాబట్టి అది రాద్దాం. బై యూజింగ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఏ మెథడ్ వాడతానో అది ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలి. స్టెప్ డీవియేషన్ మెథడ్ మీన్ ఫార్ములా రాస్తాం. మీన్ x బార్ ఈజ్ ఈక్వల్ టు ఏం ఫార్ములా,
ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ మ్యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఇప్పుడు ఒక్కొక్క వాల్యూ టేబుల్లోనే ఉంది, ప్రతి దాని వాల్యూ చూడండి. ఏ అంటే ఏంటో ఇక్కడ ఉంది చూడండి, 550. అయితే ఇది రాసే ముందు ఈ ఫార్ములాకి ఇక్కడ హియర్ అని పెట్టి వీటి గురించి రాయాలి. ఇంతకుముందు రాశా కదా, అదంతా నీట్గా మళ్ళీ ఇంకొకసారి రాయాలి. మీకు ఎందుకు ఇదంతా చెప్తానంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనకి 8 మార్క్స్ వస్తాయి. మీకు స్టార్టింగ్లోనే చెప్పుండాలి, కానీ నేను అక్కడ ప్రాబ్లం గురించి ఆలోచిస్తే మీకు చెప్పలేదు. ఇది 8 మార్క్స్ ప్రాబ్లం. సో వాడు మీను ఒక్కటే కనుక్కోమన్నాడు. నార్మల్గా ఒక్కొక్కసారి మీను మోడ్డు, మీను మీడియన్ అలా 2-3 కలిపిస్తాడు. అలాంటప్పుడు మీరు హ్యాపీగా చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. కానీ ఏదన్నా ఒక్కటే అడిగినప్పుడు మీన్ అయినా సరే, మీడియన్ అయినా సరే, మోడ్ అయినా కానీ ఏదో ఒక్కటి అడిగినప్పుడు టేబుల్ రాసి ఫార్ములా రాసిన తర్వాత దానిలో ఉండే ప్రతి దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇవ్వకపోతే 2 మార్క్స్ కట్ అయిపోతుంది. ఓకేనా? సో ఈ ప్రాబ్లంలో మీన్ గురించి మాత్రమే అడిగాడు. మీన్ గురించి అడిగాడు, మనకి నచ్చిన మెథడ్ అప్రాప్రియేట్ మెథడ్ అన్నాడు కాబట్టి మనం స్టెప్ డీవియేషన్ అంటే ఒకే మెథడ్ ఒకేసారి యూస్ చేస్తున్నాం కాబట్టి ఈ ఒక్క ఫార్ములా గురించి అన్ని స్టెప్స్ నీట్గా రాయాలి. అది రాయకపోతే 2 మార్క్స్ కట్ అయిపోతుంది. సరేనా? సరే, ఫస్ట్ ఏ అంటే ఏం చెప్పాను? అజూమ్డ్ మీన్. తర్వాత ఏమి? ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ. తర్వాత ఏమి? మ్యూవై. బట్ మ్యూవై తెలియాలంటే దానికన్నా ముందు ఏం తెలియాలి? డి తెలియాలి. సో డిఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. ఫార్ములా రాస్తే సరిపోద్ది. డి అంటే డీవియేషన్, అది కావాలంటే గుర్తుపెట్టుకోండి. డిఐ అంటే డీవియేషన్. నెక్స్ట్ ఇంకేమి? ఏ గురించి అయిపోయింది. నెక్స్ట్ మ్యూఐకి ఫార్ములా ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. సో హెచ్ వచ్చింది కాబట్టి హెచ్ గురించి ఫార్ములా. హెచ్ అంటే ఏమి? సైజ్ ఆఫ్ ది క్లాస్. ఇవి రాయకపోతే 2 మార్క్స్ కట్టు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా రాయాలి ఇవి. నేను ప్రతి ప్రాబ్లంకి మనం చేయబోయే అన్ని వీడియోస్లోనూ నాకు తెలిసి మ్యాక్సిమం 5 or 6 వీడియోస్ చేస్తాను. ఈ స్టాటిస్టిక్స్ అనే చాప్టర్లో మనం 5 కానీ 6 కానీ వీడియోస్ చేస్తాం. సో ప్రతి వీడియోలను నేను ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. సరే, ఇంకెక్కడికి వద్దాం. ఇప్పుడు వాల్యూస్ రాద్దాం. ఏ రాశాము? సిగ్మా ఎఫ్ఐ మ్యూఐ అంటే మనం చేసిన టేబుల్లో చివరిగా వచ్చిన వాల్యూ ఏమి? -2. సో -2 రాయాలి. కానీ ఇక్కడ ప్లస్ ఆల్రెడీ ఉంది కదా, కాబట్టి బ్రాకెట్ వేసుకొని -12 పెడతాం. బై సెకండ్లో సమ్ చేశాను చూడు, సెకండ్ కాలం 50. అది ఎఫ్ఐ అంటే ఈ ఎఫ్ఐ చేస్తే సమ్ చేస్తే వచ్చే వాల్యూ ఎఫ్ఐ. ఇది ఎఫ్ఐ మ్యూఐ సమ్ చేస్తే వచ్చే వాల్యూ ఇక్కడ వేస్తాం ఇంటూ హెచ్. ఇక్కడ మనకు ఒక నెంబర్ ఇంపార్టెంట్ అని చెప్పిన ప్రతిసారి యూజ్ చేసాం. ఈ కాలంలో యూజ్ చేసాం, ఇక్కడ యూజ్ చేసాం. ఏం వాల్యూ అది? 20. ఈ డిఫరెన్స్ చెప్పిన 20, అదే అన్నమాట హెచ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేస్తాం? 550 ప్లస్ ఇంటూ మైనస్ 12/50 ఇంటూ 20. ఇప్పుడు చూడండి, 0 క్యాన్సిల్. సో ఈ రెండు మల్టిప్లై అవుతుందా? ఎంత? 550 మైనస్ 20, 12 2s 24/5. సో 24/5ని డివిజన్ చేసుకోవాలి. 24ని 5తో డివిజన్. 5 4s 20. సబ్ట్రాక్షన్ చేస్తే 4 పాయింట్ పెట్టుకుంటాం, 0 పెట్టుకుంటాం, 8s 40. సో 0 వచ్చింది రిమైండర్. కాబట్టి ఎంత వాల్యూ? 550 మైనస్ 4.8. సో సబ్ట్రాక్షన్ చేద్దాం 550 నుండి. 550 మైనస్ 4.5.
4.8. ఇక్కడ పాయింట్ లేదు అంటే లాస్ట్లో ఉంది, ఇక్కడ 0 ఉంది. సో 10 - 8 అంటే 2 పాయింట్ కింద పాయింట్, 9 - 4 5, ఇక్కడ ఒకటి వెళ్ళిపోయింది కాబట్టి 4. ఎంత వచ్చింది? 545.2. 545.2. Therefore, mean x bar is equal to 545.2. ఇది వాల్యూ. అంతే, అయిపోయింది. దీనికి 8 మార్క్స్ పడతాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వదులుకోకండి. ఇవంతా ఈజియెస్ట్ ప్రాబ్లమ్స్. ఎక్కడెక్కడ ఉంటాయంటే మనకి 3 చోట్ల చాలా 3 చోట్ల కాదు 4 ప్రాబ్లమ్స్ చాలా సింపుల్. అవేమంటే డే 1లో చెప్పినట్టు √2 ప్రాబ్లమ్స్, రూట్ ఆఫ్ పెట్టి చేసే ప్రాబ్లం డెడ్ ఈజీగా ఉంటాయి. రెండోది ప్రాబబిలిటీలు. ఇంతకుముందు చెప్పుకున్న ప్రాబబిలిటీ చాప్టర్ ఉంది కదా, దానిలో ఇంపార్టెంట్, అవి చాలా ఈజీ. మూడోది స్టాటిస్టిక్స్, 8 మార్క్స్ ప్రాబ్లం ఈజీగా ఉంటుంది. ఇంకోటి ఏమంటే గ్రాఫ్ ప్రాబ్లం. గ్రాఫ్ ప్రాబ్లం కూడా డెడ్ ఈజీ ప్రాబ్లమ్స్, మీకు 8 మార్క్స్ వచ్చేస్తాయి. సో వాటి మీద కూడా మన వీడియోస్ ఉన్నాయి, చూసుకున్నారంటే నీట్గా చేసుకోవచ్చు. సరేనా? సరే, ఇది ఆన్సర్ అయిపోయింది. అంతే, ఇది రాయాలి. ఇది మర్చిపోకండి, ఇది రాయడం హియర్ అని పెట్టి. ప్రాక్టీస్ ప్రాబ్లం కూడా ఇస్తాను, ఇదే మరి స్టెప్ డీవియేషన్ మెథడ్ యూస్ చేసే చెయ్యండి ఈరోజు. ఓకేనా? నోట్ చేసుకోండి నీట్గా. ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లం చూడండి. ది డిస్ట్రిబ్యూషన్ బిలో షో ది నెంబర్ ఆఫ్ వికెట్స్ టేకెన్ బై బౌలర్స్ ఇన్ వన్-డే క్రికెట్ మ్యాచ్. ఫైండ్ ద మీన్ నెంబర్ ఆఫ్ వికెట్స్ బై చూజింగ్ ఏ సూటబుల్ మెథడ్. అంటే ఏ మెథడ్ అని చెప్పలా. ఇక్కడ మీకు క్వశ్చన్లో ఇంతకు ముందు 50 వర్కర్స్ అని చెప్పాడు. సో ఇక్కడ అది చెప్పలేదు. అంత మాత్రం ప్రాబ్లం చేయలేం అన్న విషయం లేదు, హ్యాపీగా చేయొచ్చు. ఇక్కడ మీన్ అడిగాడు, హ్యాపీ. ఏ మెథడ్? సూటబుల్ మెథడ్, అంటే మన చాయిస్, ఏ మెథడ్ అన్నా వాడుకోవచ్చు. ఇక్కడ మీకు వాల్యూస్ పెద్దగా ఉన్నాయి, సో స్టెప్ డీవియేషన్ మెథడే యూజ్ చేయండి. మీకు ఈ ప్రాబ్లం సెలెక్ట్ చేయడానికి 2 కారణాలు. ఎందుకు ఈ ప్రాబ్లం సెలెక్ట్ చేశాను ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏమన్నా మీకు ఈ టేబుల్లో నేను ఇంతకుముందు చెప్పిన టేబుల్కి ఈ టేబుల్కి ఏమన్నా డిఫరెన్స్ ఉందా? ఆల్రెడీ ఒకటి నేను చెప్పేసిన, ఇంకొక్కటే ఉంది. ఆలోచించండి. సరే, ఒకటి వచ్చి ఏమనేది 50 నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇంతకుముందు చెప్పారు, ఇప్పుడు చెప్పలేదు. సో ఆ 50 ఎలా తెలుస్తుంది? దీని వాల్యూ అంటే ఈ సమ్ చేసుకుంటే వచ్చేస్తుంది. సెకండ్ కాలం ఉంది కదా, అది. ఓకేనా? రెండోది కొంచెం డిఫరెంట్. ఏమి అంటే ఇంతకుముందు డిఫరెన్స్ చూపించిన 20 వచ్చింది, కానీ ఇక్కడ చూడండి డిఫరెన్స్. ఇక్కడేమో 40 ఉంది, ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 50, ఇక్కడ 100, ఇక్కడ 100, ఇక్కడ 100. అంటే డిఫరెంట్గా ఉంది. ఏమి ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ అవుతాం. ఇలా డిఫరెంట్గా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది ప్రాబ్లమ్స్. ఓకేనా? ఇక్కడ హెచ్ వాల్యూ ఏం తీసుకోవాలి అనేది చెప్తా చూడండి. హెచ్ అనేది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉందో చూడండి ఒకసారి. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇది 60, దీని డిఫరెన్స్ 50 ఉంది. హ్యాపీగా 50 తీసుకొని చేసేయచ్చు. బట్ టెక్స్ట్ బుక్లో అయితే హెచ్ వాల్యూ వాడే మెన్షన్ చేశారు, హెచ్ అనేది 20 తీసుకోమని. ఒకవేళ రేపు ఎగ్జామ్లో ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు హెచ్ వాల్యూ మెన్షన్ చేస్తే హ్యాపీ మీరే తీసుకోవచ్చు 20 అని. ఒకవేళ మెన్షన్ చెయ్యలేదంటే ఇక్కడికి వెళ్ళిపోండి, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉందో అక్కడికి. సార్ వాల్యూ మార్చారు కదా, ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అనే డౌట్ కొంతమందికి వస్తుంది. ఎటువంటి ప్రాబ్లం రాదు, మ్యాక్సిమం రాదు. అలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఇవ్వడు ఎగ్జామ్లో. మ్యాక్సిమం హెచ్ వాల్యూ మెన్షన్ చేసే ఇస్తాడు. బట్ నాకు ఎందుకన్నా మంచిది అనిపించడం వల్ల మీకు ఈ విషయం చెప్పడం. ఓకేనా? ఇది రెండవది. ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 2 నెంబర్ ఆఫ్ ఇచ్చారు. ఒకటి ఫ్రీక్వెన్సీ, ఇంకోటి క్లాస్ ఇంటర్వల్స్. క్లాస్ ఇంటర్వల్స్ ఎప్పుడు ఇదే విధంగా ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఎప్పుడు ఇలా ఉంటుంది. ఓకేనా? సింగిల్ నెంబర్, ఇలా డబుల్. ఇది లోయర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్ అంటాం.
లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్, లేదా లోయర్ బౌండరీ, అప్పర్ బౌండరీ. ఓకేనా? సో ఇలా ఉంటాయి ఏవి క్లాస్ ఇంటర్వల్స్. ఇలా సింగిల్ నెంబర్గా ఉంటాయి ఫ్రీక్వెన్సీ. ఓకే సార్, ఇదన్నమాట ఈరోజు ప్రాక్టీస్ ఫామ్. ఈ రోజే చేయండి. స్టెప్ డీవియేషన్ మెథడ్ యూజ్ చేయండి. హెచ్ వాల్యూ 20గా తీసుకోండి. మనకి టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశాడు కాబట్టి మీకు ఎగ్జామ్లో ఇచ్చిన హెచ్ వాల్యూ ఖచ్చితంగా మెన్షన్ చేసే ఇస్తాడు. అలాగే ఏ వాల్యూ కూడా మెన్షన్ చేశాడు. ఏ వాల్యూ ఎంతంటే 200. సో ఏ వాల్యూ హెచ్ వాల్యూ వాడే మెన్షన్ చేసి ఇచ్చాడు. ఎందుకంటే మూడో కాలంలో ఇవి సమ్ చేసి బై 2 చేస్తాం కదా, సమ్ చేసి బై 2. దీనికి మాత్రం ఖచ్చితంగా మిడిల్ వాల్యూ మీరే చెయ్యాలి. ఈ విషయాలన్నీ మీకు చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకొని మీకు ప్రాక్టీస్ ఇవ్వడం జరుగుతుంది. మీకు క్లాస్ మార్క్ అనేది చెప్పా. క్లాస్ మార్క్ మూడో కాలం ఎక్స్ఐ కాలం. సో దాన్ని కొంచెం జాగ్రత్తగా ప్రతి దాన్ని సమ్ చేసి బై చేయండి. ఎప్పుడు చేయాలి అంటే ఈక్వల్గా లేనప్పుడే. ఈ డిఫరెన్స్ అనేది ఈక్వల్గా లేదంటేనే అలా ప్రతిసారి చెయ్యాలి. ఈక్వల్గా ఉంటే ఇంతకుముందు చేసినట్టు హ్యాపీగా చేసేయచ్చు ఇబ్బందులు. ఓకేనా? సరే, నోట్ చేసుకొని ప్రాక్టీస్ ఈరోజే చేసాం. సో చూశారు కదా, ఇదే విధంగా డైలీ వీడియోస్ వస్తాయి. ఎప్పటి వరకు? మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు. ఈరోజు డే 73, అంటే ఇంకా 27 డేస్ ఉన్నాయి మీ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి. అదేవిధంగా 27 వీడియోస్ ఉన్నాయి నేను అప్లోడ్ చేయడానికి. అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాబ్లం మీకు క్లియర్గా అర్థమై ఉంటే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.